హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో గైస్, మీరు లాస్ట్ వీడియోలో చూడొచ్చు, నేనైతే ఒక షార్ట్ వీడియో అయితే పెట్టినా. ఇక్కడ నుంచి లాంగ్ వీడియో గైస్ ఇదైతే. మేమైతే చేవెళ్ళకి అయితే పోతున్నాం. చేవెళ్ళ ఎందుకంటే లాస్ట్ వీడియోలో చూసిన వాళ్ళకి తెలుసు, ఇప్పుడు కూడా చెప్పేస్తాం. మేమైతే ఎందుకు పోతున్నాం అంటే మా అక్క కాలేజ్ దగ్గరికి అయితే పోతున్నాం. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మా మామ వాళ్ళ గృహప్రవేశం కాబట్టి అక్కనైతే మేమైతే పికప్ చేసుకురానికి అయితే పోతున్నాము. మీరు చూడండి. నేను డాడీ అయితే ట్రావెల్ చేస్తూ అలసిపోయినాం కాబట్టి అక్కడైతే బ్రేక్ అయితే తీసుకున్నాం కొద్దిసేపు. అక్కడ ఒక 10 minutes వెయిట్ చేసి వెళ్దామని అయితే అనుకున్నాము. తర్వాత అక్కడ నుంచి వెయిట్ చేసి మేమైతే వచ్చేసినాం. వేరే షాప్కి అయితే వచ్చినాం, టీ షాప్కి. ఎందుకంటే చాలా ఆకలి అయి ఉండే, అందుకే మేమైతే టీ తాగానికి అయితే వచ్చినాం. నేనైతే 2 మలాయ్ చాయ్ అయితే ఆర్డర్ చేసిన. అన్న అయితే నాకు ఇచ్చేసిండు. టీ కూడా తాగేసిన తర్వాత మేమైతే బండ్లో వాటర్ బాటిల్ అయితే పెట్టేసిన. వాటర్ బాటిల్ పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే మేమైతే అక్క కాడికి అయితే వచ్చేసినాం. సాగర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు చేవెళ్ళ అవుటింగ్కి వచ్చినప్పుడు అయితే పెట్టిన వీడియోస్ ఎవరైతే చూడలేదో నా ఛానల్లో వెళ్ళి అయితే చూసేయండి, నా ఛానల్లో ఉంటుంది. సో గైస్, మేమైతే ఫైనల్గా అయితే వచ్చేసినాం. అక్కడైతే బండి అయితే పార్క్ అయితే చేసేసిన. అక్కడ పార్క్ చేసేసిన తర్వాత సెక్యూరిటీ గార్డ్కి అయితే హాయ్ అయితే చెప్పినాం. సెక్యూరిటీ గార్డ్కి హాయ్ చెప్పిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ ఏమన్నాడంటే హాయ్ అని చెప్పేసి లోపలైతే ఇప్పుడైతే పోతున్నాం. ఒకవేళ వీడియో తీయడానికి అలౌ లేకపోతే అవుటింగ్ రోజు ఒక్కటేసారి ఉంటుంది వీడియో ఫొటోస్. ఒకవేళ అలౌ లేకపోతే నేనైతే ఏం తీయను, ఓకేనా. మళ్ళీ బయటికి వచ్చే తీస్తా ఒక లోపల అలా ఉండకపోతే. ఎట్లనో అట్లా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీయడానికైతే ట్రై చేస్తా. తర్వాత సెక్యూరిటీకి అయితే హాయ్ అయితే చెప్పేసి మేమైతే లోపలికి అయితే వచ్చేసినాం. లోపలికి వచ్చిన తర్వాత నాకు గుర్తొచ్చిన విషయం ఏంటిదంటే జల్దీ పోయి అక్కకైతే పోయి కలుద్దామని. కానీ ఏంటిది అన్నాడంటే సెక్యూరిటీ గార్డ్ నన్నైతే ఫాస్ట్గా పిలిచి ఏమైందన్నా అని పోతేనేమో బండి అక్కడ పెట్టొద్దు, వేరే దగ్గర పెట్టమన్నాడు. అందుకే నేను ఫాస్ట్గా రన్ చేసుకుంటూ అక్కడికైతే పోయి బండి అయితే వేరే దగ్గర పెట్టేసి నేనేం చేసిన అంటే లోపలికి అయితే వచ్చేసిన. మేమైతే కొంచెం జల్దీ అయితే వచ్చేసినాం, ఎందుకంటే ప్రేయర్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడే ప్రేయర్ స్టార్ట్ అయింది. అది కంప్లీట్ అయ్యాక ఆగి అక్కనైతే పికప్ చూడొచ్చు. అసలు గ్రౌండ్లో ఎవ్వరు లేరు, ఎందుకంటే ఇవాళ అవుటింగ్ కాదు. అప్పుడు ఒకసారి అవుటింగ్లో వచ్చినప్పుడు నేను పార్ట్ వైజ్ పెట్టినా కదా వీడియోస్, అప్పుడు వచ్చినప్పుడు ఎంత రష్ ఉండే. ఇప్పుడైతే లేరు, ఎందుకంటే మేము ఒక్కలమే వచ్చినాం కాబట్టి. నేను మా డాడీ పుట్టు ఎంజాయ్ చేసినాం. ఒకవేళ మీరు లాస్ట్ వీడియో ఒకవేళ ఎవరు చూడకపోతే వెళ్ళి అయితే చూసేయండి. లాస్ట్ వీడియో అయితే చాలా క్రేజీ, ఇంకా బాగుంటుంది. మేము ఏమేమి చేసినాం, ఎక్కడి నుంచి వచ్చినాం, ఏమేమి చేసినాం అన్నీ ఉంటాయి అందులో. సో నాకు డాడీ కంటే చాలా పువ్వులు ఇంకా చెట్లు అయితే ఇష్టం. అందుకే డాడీ ఏం చేస్తుండే మొత్తం చెప్తుండు, ఈ పువ్వు ఎట్లుంటుంది, ఆ పువ్వు ఎట్లుంటుంది అని. మేమైతే అక్కడ ఇంకా టైం స్పెండ్ చేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాం. ఆల్రెడీ చేసినాం, ఇంకా మళ్ళీ చేద్దాం, మంచిగా చేద్దామని అనుకున్నాం. కానీ మేము ఏమనుకున్నాం అంటే ఎల్లో దారిలో ఒక చిలుకూరు బాలాజీ అని ఒక టెంపుల్ ఉంటుంది, చాలా పవర్ఫుల్ టెంపుల్. అక్కడ వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని వద్దామని అనుకున్నాం. అందుకే కొంచెం ఏం ఎక్స్ప్లోర్ ఏం చేయలే. నేనైతే ఇప్పుడు బండి తీసుకురానికి అయితే పోతున్నా. బండి తీసుకొని వచ్చి ఫాస్ట్గా అయితే అక్కడ వెళ్దాం. అక్కడ వెళ్ళినాక మా డాడీ ఏం చేస్తుందంటే అక్కడ చాలా రష్ అయితే ఉంటుంది కాబట్టి, ప్లస్ ఏమో ఇలా సండే ప్లస్ రష్ ఉంటుంది కాబట్టి అక్కడ దర్శనం చేసుకొని టైం అవుతుంది. డాడీ ఏమంటాడంటే అరే ఇవాళ కాదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తున్నప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం రా, కాలేజ్ మొత్తం ఎప్పుడు చూసేదే కదా, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడైతే మనం చిలుకూర బాలాజీ టెంపుల్కి అయితే పోతున్నాం అన్నాడు. తర్వాత పోయే ముందు అయితే మాకైతే ఒక శివలింగం అయితే కనిపించింది, పెద్ద విగ్రహం ఉండే శివుంది. పోతున్నాం కానీ మా డాడీ ఏమన్నారంటే అరే ఇప్పుడు మనం లోపల పోయి దర్శనం చేసుకునే వీడియో షార్ట్స్ అని పెట్టమన్నాడు. అందుకే నేను ఇక్కడ నుంచి ఏమేమి చేసినా షార్ట్స్ అయితే పెడతా. అమ్మయ్య గైస్, దర్శనం కూడా చేసుకొని అయితే వచ్చినాం. చాలా మంచి అయింది దర్శనం. ఆ వీడియో చూడాలంటే రేపైతే వస్తుంది, షార్ట్స్లో అయితే వస్తుంది ఆ వీడియో. మళ్ళీ మాకు శివలింగం అయితే కనిపించింది. మళ్ళీ అయితే ఇప్పుడైతే పోతున్నాం. మేమేమనుకున్నామంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక పార్క్ అయితే కట్టించిండంట, అక్కడ పోయి కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే అనుకున్నాము. కానీ ఇప్పుడు చిలుకూరు బాలాజీ నుంచి మా ఇంటికి 55 కిలోమీటర్స్ అవుతుంది. అక్కడ లొకేషన్ కొట్టి అయితే చూసినాము, పార్క్ దగ్గర పార్క్ లొకేషన్. అది చిలుకూరు బాల నుంచి ఇంకా దూరం 15 కిలోమీటర్స్ ఉంది. పోయి రానికి 30 ప్లస్ 50 ఎంత అవుతుంది అంటే 80 కిలోమీటర్స్ అయితే అవుతుంది. అంత దూరం ట్రావెల్ చేయాలి, నడపాలంటే నాకు ఓపిక లేదని డాడీకి అయితే చెప్పేసిన. డాడీ వద్దు, ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం అయితే చూద్దాం అన్నాడు. సరే డాడీ అని అన్నాడు. తర్వాత ఏమైందంటే మా డాడీకి అయితే వాటర్ పట్టుకురా డాడీ అని చెప్పిన, కూల్ వాటర్, ఎందుకంటే ఎండ కొడుతుంది ప్లస్ ఏమో డస్ట్ అయితే వచ్చింది. అందుకే కొంచెం ధూపు అయితే ఎక్కువనే అవుతుంది. మా డాడీ అయితే వాటర్ పట్టుకురానికి అయితే పోయిండు. ఇప్పుడైతే మనమైతే 139 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. తర్వాత అక్కడ నుంచి వాటర్ తాగి నేనేం చేసిన అంటే ఇంటికి అయితే వచ్చేసిన. ఇంటికి రాగానే నాకు ఒకటే గుర్తొచ్చింది, ఏంటి అంటే రేపు మామ వాళ్ళ ఇంటికి గృహప్రవేశం కాబట్టి మొత్తం పనులు అయితే చూసుకోవాలి నేనే. ఇప్పుడైతే మామ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాం నేను డాడీ.
మేమైతే అక్కడ పోయి మొత్తం అయితే చూసుకున్నాం. లైట్లు కూడా సెటప్ అయితే అయిపోయింది. రాత్రి చూడొచ్చు ఎంత బాగుందో. ఇక్కడ నుంచి రేపు గృహప్రవేశం కాబట్టి ఆ వీడియో అయితే రేపే వస్తది. ఇయాల ఏం పెట్టా. పూలు కూడా మొత్తం అయితే ఆళ్ళొచ్చి సెట్ అయితే చేస్తుర్రు. అంత మంచిగా మనకు చేయనీకి రాదు కాబట్టి మనమైతే వేరోళ్ళని పిలిచినాం. వాళ్ళే సెట్ చేస్తారింకా. నేనైతే పూలు చూసేసి లోపలికి కూడా వచ్చేసిన. లైట్‌లయితే యేసుకున్నా. వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేస్తా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై గైస్.